ఋగ్వేద శతకమునందు ఋగ్వేదం 10వ మండలం 151వ సూక్తం 1వ మంత్రం. ఇందులోని విషయం శ్రద్ధతోనే సత్కార్యములకు మూల కారణము. ఇది విషయం. మంత్రం ఓం శ్రద్ధయాగ్నిః సమిధ్యతే శ్రద్ధయా హూయతే హవిః శ్రద్ధాం భగస్య మూర్ధని వచసా వేదయామసి. పదార్థం శ్రద్ధయా అంటే శ్రద్ధ వలన, అగ్ని అగ్ని సమిధ్యతే ప్రజ్వలితమగును, శ్రద్ధయా శ్రద్ధ వలననే, హవిహి హోమద్రవ్యములు, హూయతే యజ్ఞాగ్నిలో వేయబడును. మనము మూర్ధని మన మస్తకములో, భగస్య సుఖ ఐశ్వర్యములను ఒసంగు ఆ పరమేశ్వరుని, వచస వేదవాణిచే, శ్రద్ధాం శ్రద్ధను, వేదయామసి ప్రకటించెదము. ఇది ఇందులో ఉన్న విషయం. ఇక్కడంతా శ్రద్ధ 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 అంటూ శ్రద్ధ వలన ఏం జరుగుతుంది, అక్కడ ఆ శ్రద్ధే లేకపోతే ఏమి నష్టం జరుగుతుంది అనేది ఇందులో ఇచ్చారు. శ్రద్ధ వలన అగ్ని ప్రజ్వలితమగును. మనం అక్కడ అగ్ని ప్రజ్వలితం అవ్వాలంటే మనం శ్రద్ధతో దాన్ని అంటించాల్సి ఉంటుంది. అశ్రద్ధ చేస్తే మరల ఆరిపోతూనే ఉంటుంది అనమాట. అక్కడ శ్రద్ధ కలిగి అగ్ని సమిధల్ని అగ్నితో పుండించడం వలన ప్రజ్వలితం అవుతుంది. అలాగే హోమద్రవ్యాలు యజ్ఞంలో వేసేటప్పుడు మనం చాలా శ్రద్ధతో వేయాలి. వేసేటప్పుడు కొంచెం బయట పడిపోయి ఆ పక్కల ఈ పక్కల చుట్టుపక్కలంతా పడిపోవడం కాకుండా శ్రద్ధతో వేయాలి. వేసే పదార్థంలో పదార్థ గుణాలు తెలుసుకొని వేయాలి. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉందా నష్టం ఉందా లేదు తెలుసుకొని వేయాలి. వాటి గుణాలు తెలుసుకోవటంలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. అప్పుడే సరైనటువంటి సంపూర్ణమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది మనకి. ఆ శ్రద్ధలో లేకపోతే చేసే కార్యక్రమంలో మేలు జరగకపోగా నష్టం కూడా జరుగుతుంది. అలాగే మూర్ధని మన మస్తకంలో, లోపల మన అంతఃకరణంలో, మన మేధస్సులో, మన జ్ఞానంలో, మన బుద్ధి లోపల పరమేశ్వరుని యొక్క వాణి ఉండేట్లు చూసుకోవాలి. ఆ వాణితో ఏమవుతుంది, శ్రద్ధతో ఆ పరమేశ్వరుని వాణి అనేటువంటి వేదాన్ని జ్ఞానాన్ని మనము ఆ మననం చేసినట్లయితే దాని నుంచి మనకి ఆ పరమేశ్వరుని యొక్క భగస్య సుఖమైన ఐశ్వర్యములు పొందుతాం అని ఏమి చెప్తుంది, వేదము ప్రకటిస్తుంది. దీని యొక్క భావార్థం శ్రద్ధతో అగ్నిని ప్రజ్వలింపజేసి యజ్ఞ ఆహుతులు వసంగబడును. అదే శ్రద్ధ వలననే వేద పఠనము, పరమేశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసనాది కర్మలు జరుగును. కాబట్టి యజ్ఞం చేసేటప్పుడు అగ్నిని ప్రజ్వలింపజేసేటప్పుడు శ్రద్ధతో చేయాలి, ఆహుతులు వేయాలి. వేదపఠనం చేసేటప్పుడు ఆ యజ్ఞం దగ్గర మంత్రపఠనం చేసేటప్పుడు కూడా శ్రద్ధతో చేయాలి. అలాగే పరమేశ్వరుని యొక్క స్తుతి, ప్రార్థన, ఉపాసనాలు చేస్తుంటాము. ఆ సమయంలో కూడా మనం పూర్తిగా శ్రద్ధ కలిగినప్పుడే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం అనుభూతి చెందుతాము. ఇది ఈశ్వరవాణి. ఓం